పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ పట్టణంలో జాతీయ శక్తి పరిరక్షణ వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నేషనల్ ఎనర్జీ కన్సర్వేషన్ వీక్ లో భాగంగా సోమవారం పాలకొండ ఎలక్ట్రిసిటీ కార్యాలయం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు విద్యుత్ శాఖ ఉద్యోగులు, వినియోగదారులు కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ పొదుపు అవసరాన్ని ప్రజలకు వివరించారు. అనంతరం పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మానవహారంగా ఏర్పడి విద్యుత్ పొదుపుపై ప్రతిజ్ఞ చేశారు. సాంప్రదాయ విద్యుత్ పద్ధతులతో పాటు రెన్యూబుల్ ఎనర్జీ సోర్సులైన సోలార్, విండ్ ఎనర్జీ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలని సూచించారు. ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల సబ్సిడీలు అందిస్తున్నాయని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, ఉద్యోగులు, వినియోగదారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. డిసెంబర్ 14 నుండి 20 వరకు విద్యుత్ పొదుపు వారోత్సవాలు అని చెప్పేసి గవర్నమెంట్ గౌరవ కేంద్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు చేస్తూ ఉన్నాం. దీనిలో భాగంగా దీని తాలూకు ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రతి వినియోగదారుడు, విద్యుత్ వినియోగదారుడు కూడా విద్యుత్ పొదుపు ఎలా చేయాలి, చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటి, అలాగే విద్యుత్ ఏదైతే మనకి రెగ్యులర్గా ఉండే చాలా మన కోల్ ఎనర్జీ వీటి అన్నిటి నుండి కాకుండా కన్వెన్షనల్ ఎనర్జీస్ కాకుండా అన్కన్వెన్షనల్ ఎనర్జీస్ అయిన సోలార్, విండ్ వీటిని కూడా మనం వినియోగించడం ద్వారా ఫాసిల్ కన్జంప్షన్ ఏదైతే ఉందో కర్బన ఉద్గారాలని కూడా తగ్గించి పర్యావరణానికి మేలు చేయాలి అనే ఒక సంకల్పంతో ప్రతి సంవత్సరం కూడా ఇది మనం డిసెంబర్ 14 నుండి 20 వరకు జరుపుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా ప్రతి విద్యుత్ వినియోగదారుడికి కూడా దీన్ని చేరవేసే కార్యక్రమం ఈపీడీసీఎల్ పరంగా మేము చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా నిన్న మనం పాలకొండ డివిజన్లో గల వివిధ ఉన్నత పాఠశాలల్లో చిత్రలేఖనం పోటీలు, అలాగే వ్యాస రచన పోటీలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ర్యాలీని కూడా, అవగాహన ర్యాలీని కూడా మన విద్యుత్ భవన్ పాలకొండ డివిజన్ ఆఫీస్ నుండి మన కాంప్లెక్స్ వరకు కూడా చేసుకోవడం జరిగింది. దీని తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే పొదుపు అనేది ప్రతి ఒక్కరు కూడా పాటించాలి, ఆచరించాలి, తద్వారా దేశాన్ని కాపాడుకోవాలి, రక్షించుకోవాలి, మన బాధ్యతగా అనేది దీని తాలూకు